ఈడొస్తున్నాడేంటి? రే కూర్చున్నావేంటి? వెళ్ళి సామాన్ సర్దు. సరేనా అన్న. బాబాయ్ మా ఆవిడ సరుకులకి వస్తే కట్టనన్నారంట. సిగ్గులేదయ్యా? ఏమో పెట్టుకుని సరుకులు ఇమ్మంటావు? ఇప్పటికే 2 నెలలు బాకీ ఉన్నావు. ముందు పాత బాకీ కట్టు, తర్వాత సరుకులు తీసుకెళ్ళి. బాబాయ్ జాబ్ చూసుకుంటున్నాను, జాబ్ రాగానే డబ్బులు కట్టేస్తాను. వెళ్ళవయ్యా, నువ్వు జాబ్ చేసా కానీ బిజినెస్ అని చెప్పి ఉన్నాసని తాళబెట్టా. ఇంకా మా వాడిని మధ్యలో తప్పించబడి సరిపోయింది, లేదని నేనెంత పులిగిపోతున్నావు. ఏంటి ఏదో గొడవ అవుతున్నట్టుంది. వెళ్ళు, ముందెళ్ళి పాత బాకీ తీర్చో. ఏమైందండి? మీ మరిది పాత బాకీ తీర్చలేదమ్మా, మళ్ళీ సరుకులు కావాలంట. ఉన్నాసని తాళబెట్టాడు, ఇప్పుడు చరువులు అడుగుతున్నాడు. అందుకేనండి మేము కూడా దూరం పెట్టాం, లేకపోతే ఆ అప్పులని మేము తీర్చాల్సి వద్దును. ఇదిగోరా నీకు ఇవ్వాల్సిన డబ్బులు. అదేంట్రా ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసారుగా. ఇచ్చేసారా? ఎవరు ఇచ్చారా? ఒరే నేను నువ్వు వెళ్ళిన తర్వాత. లేకపోతే ఆ అప్పులని మేము తీర్చాల్సి వద్దును. పోన్లే, నువ్వు ఇంటికి వెళ్ళు, మన డబ్బులు ఇవ్వాలి కదా, ఇచ్చి వస్తాను. అయినా మీ వాడిని వదిలేసి మంచి పని చేశారండి, లేకపోతే మీ వాడు మిమ్మల్ని కూడా రోడ్డు మీద లాగేసేవాడు. రే నా తమ్ముడిని ఇంకో మాట అన్నావా చంపేస్తాను. ఏంటండి రే అన్నారు? రే మాకు పెళ్ళైన తర్వాత మాకు వచ్చిన సరిగ్గా ఉండక మన తమ్ముడి మధ్య దూరం పెరిగిందిరా. అంతేగాని నీలంటే ఎవడు నా తమ్ముడు నా దగ్గర తక్కువ చేసి మాట్లాడితే ఊరుకుంటాను అనుకోకు. అయినా వాడు బిజినెస్ పెట్టి లాస్ అయ్యాడంటే దానికి కారణం నీ కొడుకేరా. నీ కొడుకులని ఫ్రెండ్ నమ్మాడు కాబట్టి ఈరోజు నీలంటాడుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వాడు ఎంత వాళ్ళ తీసుకో. అయినా మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం రా. అదంతా ఒకప్పుడు రా, ఇప్పుడు కాదు. అరే మీ అన్నయ్యకే కాదులేరా, నీకు కూడా మీ ఓడంటే చాలా ఇష్టం. చెప్పాను కదరా అదంతా ఒకప్పుడని. ఏంట్రా ఇష్టం లేకనే మీ అన్నయ్య ఫోటో పర్సులో పెట్టుకొని తిరుగుతున్నావా? అరే ఇందాకలే డబ్బులు ఇచ్చినప్పుడు ఫోటో కూడా ఇచ్చేసావురా నువ్వు.